పెద్దలను దీన్ని అవమానించిన నరేంద్ర మోడీని ఓడించేందుకు, భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు చాతగాక ఈరోజు కొత్తగా రాజ్యాంగం అని పట్టుకొని తిరుగుతున్న సందర్భాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా 22, 23వ తారీఖు నాడు అన్ని బస్ చేస్తున్నాం. అలాగే 24, 25వ తారీఖు తర్వాత కళాశాలలు, హాస్టళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, అలాగే అంబేద్కర్ గారి సేవలు, రాజ్యాంగం పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత యువతలో ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా ఇది కూడా ఉంది. ఇది అన్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ 26 నాడు మండలాధ్యక్షులు వచ్చిన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. 26 నాడు ప్రతి బూత్లో కూడా మనం రెగ్యులర్ కూడా భారతీయ జనతా పార్టీ 6 కార్యక్రమాల్లో ఒక భాగమైన మనము 26 జనవరి కార్యక్రమం చేసుకుంటాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొకసారి తెలియజేసుకుంటున్నాను, కేవలం అధికారం దూరమైందని వాళ్ళలో ఉన్న మానసిక దీంతోనే ఈరోజు రాజ్యాంగం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది, ప్రతి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ 75 సంవత్సరాల రాజ్యాంగం పూర్తి చేసుకున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్న నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ గత 50 సంవత్సరాల నుంచి కూడా ఏ కార్యక్రమాలు తీసుకొస్తుందో అన్ని కూడా మనం వివరించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యశాలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు, ఎందుకంటే వారి యొక్క వాయిస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటు అసెంబ్లీలో ఇటు భారతీయ జనతా పార్టీ శ్రేణులే కాదు ఏ వర్గాలు ఈరోజు అన్యాయం గురవుతున్నాయో ఆ వర్గాల యొక్క వాయిస్ వినిపిస్తున్న మన ఫ్లోర్ లీడర్, అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే గారైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు దినేష్ గారు మరియు పొతక లక్ష్మీనారాయణ గారు, శ్రవంతి రెడ్డి గారు మరి రాజు గారు ఉన్నటువంటి అన్న కూర్చోనంటే మాట్లాడుతుంది నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, వివిధ గ్రామాల నుంచి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అదే మామూలుగా పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఎవరూ సాధించలేనటువంటి ఒక గొప్పగా పోరాటం చేసి దేశానికే గర్వకారంగా నిలిచినటువంటి ఈరోజు పసుపు బోర్డు నిజామాబాద్కి సాధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ధర్మపూర్ అరవింద్ గారు, వారి వెంట ఉన్నటువంటి వారి మద్దతుగా వాళ్ళకి నిలిచినటువంటి నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు వారు పోరాట సందర్భంగా చాలామంది ఇది సాధ్యమే కాదు, ఇది రానే రాదు అన్నట్టుగా ప్రతిపక్షాలు మనం విమర్శ చేసినాయి. పట్టు వీడకుండా వారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తన గొంతు విప్పి ఈ నిజామాబాద్కి గర్వకారణమైనటువంటి ఈ పసుపు రైతులకే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అన్ని ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణతో పాటు అన్ని ప్రాంతాల్లో పసుపు పండించేటువంటి రైతులందరికీ కూడా ఉపయోగపడే ఒక గొప్ప పసుపు బోర్డుని సాధించడమే కాకుండా ఒక రైతు బిడ్డకు దానికి ఆ పెద్ద పీట వేయడం కూడా నేను వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను నిజామాబాద్కి పంపడం జరిగింది. మీ అందరికీ ఈ అంశం మీద అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులందరూ కూడా మీకు వివరించడం జరిగింది. రాజ్యాంగం రాసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పలు సందర్భాల్లో ఏ రకంగా రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు పార్లమెంట్లో వారికి అనుకూలంగా మార్చుకున్నారో, అమెండ్మెంట్స్ తీసుకొచ్చారో, దాన్ని ఏ రకంగా వారికి అనుకూలంగా మలుచుకోవడానికి వారు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మీరందరూ కళ్ళారా చూసి, వీరు ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అవమానించారో ఇప్పుడే మరి నాయకులు, ముఖ్యంగా నేను ఇప్పుడు అధ్యక్షులు చెప్తుంటే కూడా విన్నాను. చరిత్రను ఎవరు మార్చలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి
వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్ని అర్థం చేసుకొని దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్ని మాత్రమే తీసుకొని ఏ దేశంలో లేనంత గొప్పగా ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ రచించడం. ఆ రిటర్న్ కాన్స్టిట్యూషన్లో మీరు తీసుకున్నట్లయితే మన దగ్గర ఈ దేశంలో ఎక్కడ లేనట్టుగా ఇప్పుడు అమెరికా తీసుకుంటే ప్రెసిడెన్షియల్ రూల్, యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి. కానీ మన దగ్గరకు వచ్చేసరికి పార్లమెంటరీ సిస్టంలో ఎంపీలు ప్రధానమంత్రి ఎన్నుకుంటే ప్రధానమంత్రి క్యాబినెట్ని ఎన్నుకోవడం అంటే ఒక అధికారాన్ని గ్రామీణ ప్రాంతంలో నుంచి ఉన్నటువంటి మన ఓటుని మనము ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఏ రకంగా దేశంలో ప్రధానమంత్రి వరకు మనము ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేయాలనే ఒక ప్రజాస్వామ్య పద్ధతిని మనం రచించుకోవడంలో ఈ దేశంలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే క్వాసీ ఫెడరలిజం. అంటే ఒకవైపు రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు రాష్ట్రాలకు కల్పిస్తూ దేశంలో మళ్ళీ యూనిటరీ ఫీచర్స్ని కూడా కలిగినటువంటి ఒకే ఒక దేశం ప్రపంచంలో ఉందంటే భారతదేశం. అలాంటి గొప్పగా మనం రాజ్యాంగాన్ని రచించుకుంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మెరిట్స్నే మాత్రమే తీసుకొని రచించినటువంటి రాజ్యాంగంలో ఇంత గొప్పగా రచించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎన్ని రకాలుగా అవమానించడము, వారు రాజీనామా చేసి ఏ రకంగా బయటకు వెళ్ళిపోయారు, వారు ఓడించడానికి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా ప్రయత్నాలు చేసేసి ఆయనను ఓడించడానికి ప్రయత్నం చేసి ఓడించారో, వారి ప్రాంతాన్ని ఆ రోజు పాకిస్తాన్కి పంపించి వారు అనుకూలమైనటువంటి ప్రాంతాన్ని కూడా వారికి లేకుండా చేశారు, వారిని ఎన్ని రకాలుగా కనీసం చనిపోతే భారతరత్న కూడా ఇవ్వకుండా అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారి గురించి మాట్లాడుతూ ఉన్నది. వారి ఓట్ల కోసం ఎవరైనా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో బాధపడుతూ ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ వారికి జరిగిన అవమానాలను వారు చెప్పుకోవడం, మరి వారికి భారతరత్న ఇవ్వకుంటే ఆ భారతరత్న భారతీయ జనతా పార్టీ వారిని గుర్తించి గౌరవించి భారతరత్న ఇచ్చిన సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. పివి నరసింహారావు గారిని ఏ రకంగా అవమానించారు, పివి నరసింహ గారి భౌతిక కాయాన్ని కూడా వారి పార్టీ ఆఫీస్కి తీసుకెళ్లకుండా వారికి అక్కడ ఢిల్లీలో స్థలాన్ని కల్పించకుండా ఏ రకంగా అవమానిస్తే పివి నరసింహారావు గారిని కూడా భారతీయ జనతా పార్టీ గుర్తించి గౌరవించి వారికి భారతరత్న ఇచ్చే సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. 2 పర్యాయాలు అధికారంలో ఉండి ఇప్పటి వరకు ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, కుంభకోణం లేకుండా భారతదేశ అభివృద్ధి కోసం ఈరోజు ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థని 5వ ఆర్థిక వ్యవస్థగా మార్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఒక్క అవినీతి మచ్చ, కుంభకోణం లేకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చి 3వ ఆర్థిక శక్తిగా ఈరోజు పరుగులు తీస్తున్న సంగతి మీకు తెలుసు. మరి ఇంత ఏ రోజు కూడా అధికార దుర్వినియోగం అంటూ తెలియనటువంటి భారతీయ జనతా పార్టీలో ధర్మం కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో మనం భాగస్వామ్యం అయినందుకు నిజంగా గర్వించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలంతా కూడా కాంగ్రెస్ ముక్త్ భారత్ కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఈరోజు వారికి కేవలం మిగిలిన ఇక్కడ ఒక తెలంగాణ, ఒక కర్ణాటక. సరే, అవి కూడా మూడు అవినీతి కార్యక్రమాలు, 6 కుంభకోణాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు. ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉన్నది తప్ప వారికి ఏ ఒక్క ఆరోపణ, మనం చేసిన ఆరోపణకు సమాధానం కూడా చెప్పుకోలేనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మనము 13 కుంభకోణాలు, వారి అవినీతి కార్యక్రమాలని ఆధారంతో సహా బయటపెట్టినా కూడా దాని మీద స్పందించినటువంటి ప్రభుత్వం, ఇంకా రోజుక కుంభకోణం బయటపెట్టినా వెలికి తీస్తూనే ఉన్నా రోజుక కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని రకాలుగా అవినీతితోటి పేరుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం
పూర్తి అవినీతిమయమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంకి గుర్తులేదు. పూర్తిగా ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయింది. పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా దూరంగా ఈరోజు స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజలు మన వైపు చూస్తున్నారు. మీరందరూ కూడా ఇదే ఇప్పుడున్నటువంటి జోస్తోటి ఇప్పుడున్నటువంటి శక్తితోటి ముందుకు వెళ్ళండి. రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా మనం చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మనము గెలుస్తామన్న సంగతిని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి పాపాలు అన్నీ ఇన్ని కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి దానితో ఇప్పుడు కాంపిటీషన్లో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తోవలో నడుస్తూ ఉన్నది, అదే దారిలో నడుస్తూ ఉన్నది. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నది. వారిని ఎట్లా బ్రేక్ చేయాలా, వారు చేసినట్టు అవినీతి కుంభకోణాలని మనం ఏ రకంగా బ్రేక్ చేయాలని చెప్పేసి వారి ఆలోచనలతోటి వారు ఇంకా స్పీడ్గా వెళ్తూ ఉన్నారు. వారు 10 సంవత్సరాలు పట్టింది, మేము కేవలం 5 సంవత్సరంలో వారిని దాటేస్తామన్న రీతిలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఈ రాష్ట్రంలో అప్పు తీసుకోవడానికి కూడా దేశంలో ఒక పద్ధతి ఉంటుంది. మన జీడిపిలో 3.5% కన్నా మించి అప్పు తీసుకోవడానికి వీల్లేదు. ఈరోజు మన జీడిపి మీద అప్పు తీసుకోవాలంటే 3% కాదు 3.5%, 5.5% కేంద్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ 57,000 కోట్లకు మించి వారు అప్పు తీసుకునే పరిస్థితి లేకుంటే స్వయంగా ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీలో చెప్తాడు, నేను 1,37,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అప్పు తీసుకొచ్చానని చెప్పాడు. ఇంకా మార్చి రాలేదు. మార్చి లోపలనే 1,37,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడంటే ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి రకరకాలుగా జిమ్మికులు చేసి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా చివరకు రాష్ట్ర ప్రభుత్వ విలువైనటువంటి భూముల్ని కూడా ప్రైవేటు బ్రోకర్ల ద్వారా ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి కూడా ఇన్ని 1,50,000 కోట్లు దాదాపుగా అంటే ఇంకా 37,000 కోట్లు జనవరికి అయిపోయింది. ఇంకా 3 నెలల్లో ఇంకా 15,000 కోట్లు తెస్తారో ఇంకెక్కువ తెస్తారో తెలియదు. కానీ ఇన్ని తీసుకొచ్చి కూడా కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి మాట కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పూర్తి చేయలేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఏ ఒక్క హామీ నెరవేర్చలే. రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేకపోయింది. రైతు బంధు మొన్న ఖరీఫ్ ఇప్పుడు రబీకి వచ్చే రబీ కూడా అయిపోతున్నది. 2,000 4,000 పెన్షన్ ఇస్తామన్న సంగతి కానీ, లేకుంటే యువతకు నిరుద్యోగ యువతకు ఇస్తామన్న 4,000 వృత్తి కానీ అన్నీ మర్చిపోయి ఈరోజు కేవలం కుంభకోణాల మీద అవినీతి మీద మాత్రమే పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఎందుకు చెప్తున్నానంటే గత 70 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే వాళ్ళది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వార్థం కోసం అవినీతి కోసం పనిచేసినటువంటి పార్టీ. సంవత్సరం లోపలనే ఇన్ని అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చి ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణాలు బయటకు వచ్చి ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ఎదుర్కొంటున్న సందర్భంగా 10 సంవత్సరాలు దేశాన్ని ఏలినటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక్క అవినీతి మచ్చ కూడా తగలకుండా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారు ఒకవైపు ఉంటే కేవలం సంవత్సరం లోపల వందల కొద్ది అవినీతి కార్యక్రమాలతో పాటు కుంభకోణాలు చేస్తున్నటువంటి సంవత్సరంలోని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంగతి నేను తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా స్వార్థం కోసం పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ పేద ప్రజానికం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది. ఈ సంగతి నేను తెలియజేస్తూ ఉన్నాను. రాజ్యాంగం గురించి మీరు ఒక్కటే నేను దయచేసి చెప్తా ఉన్నాను. ఈరోజు అక్కసుతో ఏదో ఒక రకంగా మనను అట్టడుగు బలైన వర్గాలకు దూరం చేయాలని చెప్పి ఆలోచనతోటి
మనం ఏదో అంబేద్కర్ గారికి వ్యతిరేకమని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా నేను ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ భారతరత్న ఇచ్చి గౌరవించింది. అంతేకాదు ఈరోజు వరకు వారు చేసిన అమెండ్మెంట్స్ ఒకసారి చూడండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం ఈ అమెండ్మెంట్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ పరంగా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుంది. మనం ఎప్పుడు కూడా వారు మనం ఏదో ఒక రకంగా ఆ రోజు రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి మన మీద ఏదైతే ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారో ఎన్నికల సందర్భంగా, ఏ రకంగానైతే రిజర్వేషన్ని అంశాన్ని ముందుకు తీసుకొని మనను అబాసుపాలు చేసే ప్రయత్నం చేశారో దానిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తాను. దయచేసి మీరందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించేది భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగ పరంగా మనందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవించే భారతీయ జనతా పార్టీని మీరు అట్టడుగు ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలో రేపు ఎస్టీ కాలనీస్లో రేపు ఎప్పుడైతే మీరు 22 కార్యక్రమాన్ని ఎప్పుడైతే టేకప్ చేస్తారో ఈ అంశాన్ని బలంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా నుంచి 2026 జనవరి 26 తారీఖు వరకు మనం చేపట్టేటువంటి రాజ్యాంగ దివస్ ఈ కార్యక్రమాన్ని మనము జరుపుకుంటున్న సందర్భంగా ఎక్కడ అవకాశం ఉన్నా మనము ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చర్చను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ చర్చను బలంగా మనం ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి వ్యతిరేకం కాదని, రాజ్యాంగబద్ధంగా మనం నిలబడతామని, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, మరి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒకసారి నిన్న కానీ మొన్న కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పసుపు బోర్డు గురించి మాట్లాడుతూ అవకు నేనే పసుపు బోర్డు తెచ్చినట్టు నా ప్రెస్ మీట్ పెట్టుకుంటే చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎక్కడ తిహార్ జైల్లో కూర్చొని రాసిందా ఈమె అని అడుగుతున్నారు. అంటే నీకు 10 సంవత్సరాలు నీ తండ్రి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో వేర్పూర్లో తెస్తా అన్నావు, లేదు నందిపేటలో సెజ్ తెస్తా అన్నావు, నిజామాబాద్ తెస్తా అన్నావు. ఒక ఇటుకేయని కవిత ఇలా పసుపు బోర్డు సాధించి రాజకీయ రంగంలో ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు పార్లమెంట్ మెంబర్ గెలిచిన ధరంపురి అరవింద్ గారు 30 ఏళ్ల నుంచి కేంద్రంలో బోర్డు అనేదే లేదు, ఏ బోర్డు లేదు. అలాంటి బోర్డు సాధించిన అరవింద్ విమర్శించినందుకు ఏ రకంగా నోరొచ్చిందమ్మా నీకని నేను అడుగుతున్నా. ఇవాళ నిజంగా కవిత గారికి ఈ ప్రాంతం మీద, ఇక్కడున్న పసుపు రైతుల మీద తనను రాజకీయంగా భూస్థాపితం చేసింది పసుపు రైతులే. ఆ పసుపు రైతుల మీద కానీ ఏదన్నా ప్రేమ ఉంటే అరవింద్ పోయి ఢిల్లీలో ఉన్నాడు, అరవింద్ను పోయి సన్మానం చేసి అట్లా చెప్పు కానీ నేనే సాధించినా అని చెప్పి లెటర్లు, కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళు మేము సాధించినామని చెప్పి లెటర్లు పెడుతున్నామని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మంత్రి మాట్లాడుతున్నాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ ఖండిస్తుంది. 3 గంటలకు మా పార్టీ తరఫున ప్రెస్ మీట్ కూడా దాన్ని ప్రత్యేకంగా పెడుతున్నారు. కానీ మరొక్కసారి తెలియజేస్తున్నాను, కవితకు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అరవింద్ అనేవాడు నిజమైన పసుపుకు ఎలాంటి చెదలు ఉండదు. పసుపు బంగారం లాంటి పసుపు. ఆ పసుపు ఇందూరులో ఉన్నదంటే అది ధరంపురి అరవింద్. ఆ వ్యక్తి చేసిన పెద్ద కార్యక్రమాన్ని అందరం అభినందించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు గంగాధర్ గారికి ధరంపురి అరవింద్ గారు బిఎస్ఎన్ఎల్ అడ్వైజర్ బోర్డు మెంబర్ ఇచ్చారు. వారికి వేదిక మీదకి వచ్చి వారు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ వీరి జ్యోతిరాజ్ సింధియా గారి యొక్క, అలాగే జనార్దన్ రెడ్డి గారు, జగన్ గారు, వారు కూడా వేదిక మీదకి వచ్చి ఈ యొక్క నియామక పత్రాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇద్దరు రండి.